ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వనపర్తి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఇర్ఫాన్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సీఎంఆర్ వడ్లను మిల్లర్లు పక్క రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మిల్లర్ల అక్రమ దందాకు సహకరించే వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. కాంగ్రెస్ సర్కార్ పౌర సరఫరాల శాఖపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పౌర సరఫరాల శాఖల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడినా వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాకు సంబంధించి అధికారి ఇర్ఫాన్ మనతో ఉన్నారు, డిఎం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జిల్లాలో ఏం జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే వనపర్తి జిల్లాకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ టోటల్గా మనకున్న డిఫాల్ట్ మిల్లర్స్ ఆన్ రికార్డు 82 మిల్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇన్స్పెక్షన్లు మిగతా అధికారికంగా చేయాల్సిన ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారంగా ఇన్స్పెక్షన్లు డిఎస్ఓ గారు వారి కింద స్థాయి డిటిసిఎస్లు వారు ఇన్స్పెక్షన్లు చేసి వాటిల్లో ఒకవేళ వడ్లు లేకపోతే మాకు డిఫాల్ట్ ఉన్నాయి, ఈ వడ్లపైన క్రిమినల్ కేసు చేయండి అని యాక్షన్ ఇవ్వమంటే మేము క్రిమినల్ కేసులు చేస్తున్నాము. అలా ఒక ఇండస్ట్రీ పైన చేశాము. కొండా ఇండస్ట్రీస్కి సంబంధించి 7 crores డిఫాల్ట్ అయ్యారు అతను. మిగతా ఫర్దర్గా ఉన్న 37 మిల్స్ రబీ 2021 నుంచి ఇప్పటి వరకు ఉన్న 21-22 ఖరీఫ్ వరకు కూడా డిఫాల్ట్ మిల్లర్స్ పైన 37 పైన ఆర్ఆర్ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఫర్దర్గా ఆర్డీఓ గారి ద్వారా, తర్వాత వాళ్ళ కింద క్షేత్రస్థాయి తహసీల్దార్ల వారి ద్వారా ల్యాండ్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి ట్రాన్సాక్షన్ జరగనివ్వకుండా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ గారు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి టోటల్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ లేకుండా ఆపాలి అనేది ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఇది కాకుండా ఇంకొక మాట అడిగారు ఏంటంటే, సార్ వాస్తవంగా ఇప్పుడు డిఫాల్ట్ అయిన మిల్లులో ఉన్నటువంటి ధాన్యాన్ని వేరే మిల్లులకు ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో వడ్ల మార్పిడి జరగడం లేదు, కానీ కాగితాల రూపంలో మాత్రమే ఆ వడ్ల మార్పిడి జరుగుతుంది అంటూ ఒక ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ఒకటేసారి అంత క్వాంటిటీని మిల్లింగ్కి డైరెక్ట్ పంపించాలంటే ఆ వేరే ఎదుటి మిల్లు తీసుకున్న దానికి కూడా స్పేస్ ఉండాలి. సో ఆ క్రమంలో ఒక్కొక్క ఏసీకేకి సంబంధించి వడ్లు పోతున్నాయా లేదా అనేది చూసే బాధ్యత డిటిసిఎస్ గారిది. డిటిసిఎస్ గారు ఇది పర్యవేక్షణలో తీసుకొని దాని ప్రకారంగా మిల్లింగ్ అవుతుందా లేదా అనేది, దానికి ఏమన్నా ఒకవేళ డిఫాల్ట్గా కనిపిస్తే దానిపైన 6A కేసులు కానీ ఫర్దర్ యాక్షన్ తీసుకునే బాధ్యతలు డిటిసిఎస్ గారికి ఉంటుంది. ఇంకో విషయం సార్, అంటే మిల్లర్లు పూర్తి స్థాయిలో వారికి ఇచ్చినటువంటి వడ్లను నేరుగా పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి సీఎంఆర్ లెక్కను కూడా ఇప్పటివరకు చూపలేదు. వాటికి సంబంధించి చాలా సందర్భాల్లో అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పౌర సరఫరా శాఖ అధికారులే కొంతమంది వాళ్ళతో టైఅప్ అయ్యారన్న కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అట్లాంటిది తెలితే వారి మీద ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి? ఒకవేళ మా స్టాఫ్కి సంబంధించి ఎవరైనా లింక్స్ ఉన్నాయి, తర్వాత ఏమన్నా మిల్లర్స్కి సహకరిస్తున్నారు అని తెలిస్తే వాటిపైన డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. సివియారిటీని పట్టుకొని ఫర్దర్గా వాళ్ళని సస్పెండ్ చేయడాలు, టర్మినేషన్ చేయడాలు, అది యాజ్ పర్ రూల్స్ కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. మా క్వాలిటీ విషయంలో కానీ, మా ఆఫీస్ స్టాఫ్లో కానీ, ఈవెన్ మాకు సంబంధించి ఏమైనా ఉన్నా కానీ వాటి కూడా డిసిప్లినరీ యాక్షన్ ప్రకారంగా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే గతంలో 160 ఏసీకేలను ట్రాన్స్ఫర్ చేసే క్రమంలో వాటన్నింటిని కూడా సడన్గా ఆపేయడం, గత 4-5 రోజుల కింద అంటే ఒక 10 days బ్యాక్ దీనికి సంబంధించి ఒకే రోజు 160 ఏసీకేలను ట్రాన్స్ఫర్ చేశారు, అధికారులు కావాలనే చేశారన్న గుసగుసలు వినపడుతున్నాయి. దాని మీద మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి సార్? సార్, నేను ఇక్కడ వచ్చినప్పుడు నేను 19th జూన్ నాడు ఇక్కడ జాయిన్ అయ్యాను డిఎంగా. ఆ క్రమంలో అది 160 ఏసీకేస్ ట్రాన్స్ఫర్ అయినాయా, ట్రాన్స్ఫర్ అవుట్ అయినాయా మాకు తెలియదు. ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది ఈనాడు సంథింగ్, దాని ద్వారా 160 ఏసీకేస్ ఒక మిల్లుకి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పిన తర్వాత అవి బ్లాక్ అయ్యాయి, మళ్ళీ ఆపేయడం జరిగింది ఆదేశాలు. నిజంగానే ఆ మిల్లు వర్కింగ్ కండిషన్లో ఉంటే ట్రాన్స్ఫర్ ఇన్ ట్రాన్స్ఫర్ అవుట్లు చేసే అధికారం డిఎస్ఓ గారికి ఉంటుంది. వారి పరిధి వాళ్ళ డిటిసిఎస్ రికమెండేషన్ల ద్వారా వాళ్ళు ఒకవేళ నిజంగానే ఆ 160 ఏసీకేస్ ట్రాన్స్ఫర్ అవుట్ అయితే ఇక ఫిజికల్గానే వెహికల్స్ పెట్టి వాళ్ళు మూవ్మెంట్ చేసుకొని మిల్లింగ్ చేసే పర్మిషన్ వాళ్ళకు ఉండొచ్చండి. సార్, ఇంకో విషయం, అంటే మీ ఇప్పుడు వడ్లు తీసుకుంటున్నారు, ఎక్కడైనా సరే రైస్ మిల్లులు ఆడించకుండా కూడా, అంటే ఆ రైస్ మిల్లు చుట్టూ పరిసర ప్రాంతాలను గమనిస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళు మిల్లులు ఆడించకుండా నేరుగా
బియ్యాన్ని అప్పచెప్తున్నారు. అంటే గతంలో తీసుకొచ్చినటువంటి వడ్లను ఆ లెక్కకి లెక్క సరి చెప్తున్నారు. అంటే అసలు దాంట్లో మాయ ఉందంటారా, లేదంటే వాళ్ళు ఎక్కడి నుంచి బియ్యాన్ని అంతా తీసుకొస్తున్నారు, రేషన్ బియ్యం ఈ విధంగా రీసైక్లింగ్ చేసి నేరుగా గోడౌన్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉంటాయి. వాటి మీద ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి? మా ఎంఐటీ టెస్ట్ల ప్రకారంగా అవి రీసైక్లింగ్ అని, అంటే కలర్ టెస్ట్లో ప్రకారంగా అవి ఓల్డ్ బియ్యము రీసైక్లింగ్ అన్నట్టు అనిపిస్తే వాటిని ఇమీడియట్గా రిజెక్షన్ చేసేయడం జరుగుతుందండి. మిగతా మిల్లులలో వాడిస్తున్నారా లేదా అనే బాధ్యత అనేది మా పరిధిలో వస్తే వాటిపైన ఇమీడియట్గా క్రిమినల్ కేసులు తీసుకొని రీసైక్లింగ్కి 6A కేసులు కానీ ఫర్దర్గా క్రిమినల్ యాక్షన్స్ తీసుకునే రికమెండేషన్స్ డిటిసిఎస్ గారికి ఇస్తాము. డిటిసిఎస్ గారి అనుమతి ప్రకారంగా డిఎస్ఓ గారు దానిపైన కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా మేము యాక్షన్ తీసుకుంటామండి. మొత్తంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లను జరగనివ్వకుండా ఎక్కడైతే డిఫాల్టర్స్ ఉన్నారో, ఎక్కడైతే బియ్యం పక్కదారి పడుతుందో, ఎక్కడైతే సీఎంఆర్ వడ్లను అప్పగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైనా అధికారులు కుమ్మక్కైనా సరే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా వనపర్తి డిఎం ఇర్ఫాన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి.